వెల్కమ్ టు ఫోకస్. విశాఖ అంటే అందమైన సముద్రం, చల్లటి సాయంత్రాలు, కవులు, రచయితలు, సినిమా షూటింగ్లు అనుకుంటాం. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకుంటాం. కానీ ఇప్పుడంత సీన్ లేదు. భూమి చుట్టూ విశాఖ తిరుగుతోంది. భూముల ఆక్రమణలు, అడ్డొస్తే లేపేడాలు, దందాలు, కిడ్నాప్లు, ఇదే ఈరోజు విశాఖపట్నం పరిస్థితి. ప్రశాంతమైన విశాఖ నగరంలో నేరాలెందుకు పెరిగిపోయాయి? స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. విశాఖలో చాప కింద నీరులా క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. నగర పరిధిలో, శివార్లలో అనేక నేరాలు జరుగుతున్నాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ అరాచకాలన్నీ కూడా రెట్టింపయ్యాయి. భూ కబ్జాలు, రౌడీయిజం, ల్యాండ్ మాఫియా విశాఖ అడ్డాగా రెచ్చిపోతున్నారు. లేటెస్ట్ గా జరిగిన తహసీల్దార్ హత్యే దీనికి ఉదాహరణ. ప్రశాంతమైన విశాఖపట్నంలో రియల్ మాఫియాన్ని అడ్డుకోలేరా? విశాఖ అంటే బీచ్లు, సముద్ర తీర అందాలు, చల్లని సాయంత్రాలు. విశాఖ అంటే మరో చరిత్ర, ఛాలెంజ్, అభిలాష లాంటి సినిమాలు గుర్తొస్తాయి. విశాఖ అంటే శ్రీశ్రీ, ఆరుద్ర, రవిశాస్త్రి, చాసో లాంటి కవులకు పుట్టినిల్లు విశాఖ. సముద్ర తీరంలో కవులు, కళాకారులతో ప్రశాంతతకు నిలయమైన నగరంగా భావిస్తాం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. విశాఖ డెస్టినీ మారిపోతోంది. అందమైన విశాఖపట్నం ఈరోజు క్రైమ్కు అడ్డాగా మారిపోతోంది. కిడ్నాప్లు, హత్యలు, దందాలతో అట్టుడుకుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పడుతోంది. సాధారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. విశాఖ నగరం నిండుగా కళకళలాడుతూ ఉంటుంది. మహా అయితే భార్యాభర్తల గొడవలు, తాగుబోతుల గోల, రోడ్ యాక్సిడెంట్లు, చిన్న చితక దొంగతనాలు, పరిశ్రమల నుండి గ్యాస్ లీకేజీ, ఇలాంటి ఘటనలు తప్ప స్కెచ్ వేసి చేసే నేరాలు పెద్దగా కనిపించవు. ఇదంతా ఓ 10 ఏళ్ల క్రితం వరకు కనిపించిన వాతావరణం. కానీ గత కొన్నేళ్లలో, ముఖ్యంగా 5 ఏళ్లలో విపరీతంగా క్రైమ్ పెరిగింది. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ క్రైమ్ దారుణంగా పెరిగింది. గతేడాది ఏకంగా ఓ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు తహసీల్దార్నే హత్య చేశారు. తాజాగా జరిగిన తహసీల్దార్ హత్య విశాఖలో మారిన పరిస్థితిని స్పష్టం చేస్తోంది. విశాఖపట్నం మొత్తం రియల్ ఎస్టేట్ క్రైమ్ విపరీతంగా పెరిగింది. అన్నిటికన్నా ప్రధానమైంది విశాఖపట్నానికి అవుట్ సైడర్స్ ముప్పు ఎక్కువయ్యింది. కోస్తా, రాయలసీమ నుండి రావటం, రియల్ ఎస్టేట్ చెయ్యటం, భూములు సొంతం చేసుకునే పోటీలో విపరీతంగా క్రైమ్ పెరిగింది. ఈరోజు విశాఖపట్నం అంటే వణికిపోయే పరిస్థితి. స్థానికుల్లో ఒకప్పటి ప్రశాంతత కనుమరుగవుతోంది. 500 గజాల స్థలం ఉన్నవాళ్లు కూడా ఆ స్థలం ఉందా, ఎవడైనా జెండా పాతాడా అని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రశాంతతకు నిలయమైన విశాఖ నగరంలో భిన్న సంస్కృతులు కనిపిస్తాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విద్య, వైద్య సౌకర్యాలు, భారీ పరిశ్రమలతో ఆధునికతను అందుకుంటూ విశాఖ ఏపీలోనే ప్రత్యేకంగా కనిపిస్తోంది. అలాంటి విశాఖలో నేరాలు పెరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం విశాఖ ఎంపీ కుమారుడితో పాటు పలువురు కిడ్నాప్కు గురైతే తాజాగా తహసీల్దార్ హత్యకు గురయ్యాడు. ఈ నేరాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో విశాఖ పరిస్థితి ఏమిటని ఆందోళన ఖాయంగా కనిపిస్తోంది. విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం 30 ఏళ్ల క్రితం నుంచే విస్తరిస్తున్నప్పటికీ 2004, 2005 నుంచి మాత్రం వేగంగా అభివృద్ధి చెందటం మొదలయ్యింది. కరోనా సమయంలో కూడా విశాఖ రియల్ ఎస్టేట్ రంగానికి ఎదురు లేకుండా పోయింది. సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగిన రిజిస్ట్రేషన్లే దీనికి ఉదాహరణ. దాంతోపాటు విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారుతుందనే సందర్భంలో భూముల ధరలు మరింతగా పెరిగాయి. దాంతో రియల్ ఎస్టేట్కు సంబంధించి సెటిల్మెంట్లు, వివాదాలు, కబ్జాలు కూడా మొదలయ్యాయి. ఇవే కిడ్నాప్లు, హత్యలు, బెదిరింపులు వంటి నేరాలకు దారితీస్తున్నాయి. రీసెంట్గా జరిగిన తహసీల్దార్ హత్యలో ఉన్నది రియల్ ఎస్టేట్ వివాదమే. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో పలు నేరాలు చేసిన గంగారావు విశాఖ చేరుకున్నాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అవతారమెత్తి అక్కడి వారిని మోసం చేసి జిల్లాలు మారుకుంటూ విశాఖకు వచ్చాడు. హైదరాబాద్లో గంగారావు పెద్ద వ్యాపారవేత్తగా, ఆర్థికంగా స్థితిమంతుడిగా కటింగ్ ఇచ్చాడు. ఓ వ్యక్తిని 1.5 కోటి చీటింగ్ చేసి విజయవాడకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ మరో వ్యక్తిని 40 లక్షలకు ముంచి అక్కడి నుంచి మకా మార్చి విశాఖ చేరాడు. ఇక్కడ మధురవాడలో జ్యువెల్ అపార్ట్మెంట్లో ఒంటరిగా నివాసముంటున్నాడు. విశాఖకు వచ్చిన గంగారావు రియల్టర్ అవతారమెత్తాడు. ఒక ఆఫీస్ తెరిచి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అందరినీ పరిచయం చేసుకున్నాడు. 7 ఎన్ఆర్ఐలకు సంబంధించి కన్వేయన్స్ డీడ్స్ చేయిస్తానని నమ్మించాడు. వారితో ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఆ పని కోసమే తరచూ విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేవాడు. ఈ వ్యవహారంలో కార్యాలయంలో కొంతమేర నగదు లావాదేవీలు కూడా జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ కార్యాలయంలో ఎవరెవరికి ఎంత మొత్తంలో డబ్బు ఇచ్చాడు అన్న విషయాన్ని గంగారావు ఒక డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తహసీల్దార్ ఆ పని పూర్తి చేయకుండానే ఇక్కడి నుంచి విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. ఒకవైపు ఎన్ఆర్ఐల నుంచి ఒత్తిడి ఉండడంతో గంగారావు తహసీల్దార్పై కోపంతో హత్య చేశాడు. అంటే ఆల్రెడీ నేరాలు చేసి అప్పులో మునిగి జనాలను కోట్లలో ముంచిన వాడికి విశాఖ ఆకర్షణీయంగా కనబడింది.
అక్కడి భూములకున్న డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో నడుస్తున్న హడావిడి గమనించాడు. అదే క్రమంలో ఒక భూమికి సంబంధించిన వ్యవహారంలో ఏకంగా తహసీల్దార్ని హత్య చేశాడు. తహసీల్దార్ రమణయ్య హత్యకు కన్వేయన్స్ డీడ్ వ్యవహారమే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో సుమారు 10 నిమిషాల పాటు హత్యకు ముందు తహసీల్దార్ జగన్ మురారి మధ్య అపార్ట్మెంట్ బయట వాదనలు జరిగాయి. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్గా మురారి పనిచేస్తుంటాడు. దాని పేరు వి అంటూ ప్రెస్ మీట్లో పోలీస్ కమిషనర్ రవిశంకర్ పూర్తి పేరు చెప్పకుండా ఆపేశారు. ఆ కంపెనీయే మధురవాడలోని జ్యువెల్ పార్క్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు చేపట్టింది. అందులోని డి బ్లాక్లోనే మురారి సుబ్రహ్మణ్యం గంగారావు ఉంటున్నాడు. ఇదే ప్రాజెక్టు స్థలం కన్వేయన్స్ డీడ్ వ్యవహారంలో తహసీల్దారు కార్యాలయానికి కొన్ని రోజులుగా వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ హత్యలో తెర వెనుక ఎవరు ఉన్నారు అనేది గోప్యంగా ఉంచుతున్నారు. హత్య వ్యవహారంలో పెద్దలు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ హత్య ఒక్కటే కాదు, గతేడాది కూడా కిడ్నాప్లు, బెదిరింపులు సంచలనం రేపాయి. ఇదంతా చూస్తే విశాఖలో భూములకు గిరాకీ పెరగటంతో పాటే నేరాలు కూడా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ఒక్కసారిగా ఆకాశానంటిన భూముల ధరలతో ఎక్కడెక్కడి నుంచో నేరగాళ్లు విశాఖలో మూగారని స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రశాంతమైన విశాఖ నగరంలో కొన్నేళ్లుగా నేరాలు పెరుగుతున్నాయని అర్థమవుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా ఆధునికత వైపు అడుగులేస్తూ సాంస్కృతిక వైవిధ్యంతో కనిపించే విశాఖ నగరంలో ఈ పరిణామాలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఖాళీ జాగా కనపడితే చాలు బోర్డు పెట్టేస్తారు, జెండా పాతేస్తారు, నోరెత్తితే నరికేస్తామని హెచ్చరిస్తారు. భయపెట్టడానికి కిడ్నాప్లు చేస్తారు. పోలీసులకు చెప్తే ప్రాణాలు గాల్లో కలిపేస్తారు. సామాన్యుడైనా, ప్రజాప్రతినిధైనా, ప్రభుత్వ ఉద్యోగైనా తేడా లేదు. ఎవరైనా సరే డోంట్ కేర్ అంటున్నారు. విశాఖ రియల్ ఎస్టేట్ నేరాలు పెరుగుతున్నాయి. మాట విన్నారా ఎంతో కొంతకు సెటిల్ చేస్తారు. కాదని మొండికేశారా నెత్తురు కళ్ళ చూడకుండా మానటం లేదు. వీటన్నిటికీ సూత్రధారులు ఒకరు, పాత్రధారులు మరొకరు. ఇదే విశాఖలో కనిపిస్తున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో నగరంలో క్రైమ్ రేటు మరింత పెరిగింది. ఇతర ప్రాంతాల నుండి రియల్టర్ల ముసుగులో కార్పొరేట్ తరహాలో దందా నిర్వహిస్తున్నారు. లోకల్ రౌడీల వల్ల పని కానప్పుడు కాస్త ఎక్కువ కాసులు కురిపించి పక్క జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి క్రిమినల్స్ ను ఇక్కడికి రప్పించుకుంటున్నారు. బడాబాబుల కన్ను పడితే చాలు ఆ స్థలాన్ని కబ్జా చేయడం, అపార్ట్మెంట్ల పేరుతో దోచుకోవడం, అధికారులను బతిమాలో భయపెట్టో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, కాదని ఎదురు తిరిగితే బెదిరింపులు, దాడులకు దిగటం కామన్ గా మారుతోంది. స్టీల్ సిటీ విశాఖలో గతంలో ల్యాండ్ వాల్యూ సాధారణంగానే ఉండేది. ఎప్పుడైతే ఏపీకి కాబోయే పరిపాలనా రాజధాని అని ప్రభుత్వం ప్రతిపాదించిందో అప్పటి నుండి మొదలైంది రచ్చ. నగర శివారుల్లో భూములకు రెక్కలొచ్చాయి. కబ్జారాయుళ్ల కళ్లకు ఆశ పుట్టింది. ఖాళీగా జాగా కనిపిస్తే చాలు బోర్డులు పెట్టేయడం, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించడం అలవాటుగా మారింది. బడా నేతల అండదండలతో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. సుపారీ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. వేలు, లక్షలు కుమ్మరిస్తే కోట్ల రూపాయల భూములను కాజేయొచ్చని మాస్టర్ ప్లాన్స్ వేయడం అలవాటుగా మారింది. దీంతో కొంతకాలంగా లెక్కలేనన్ని కిడ్నాప్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపులు విశాఖలో కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏకంగా ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి సంచలనం రేపారు. తాజాగా ఇప్పుడు ఓ ప్రభుత్వ అధికారిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. విశాఖను కాబోయే రాజధానిగా ప్రకటించిన తర్వాత ఉన్నపళంగా ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. నగర శివారు ప్రాంతాలైన మధురవాడ, కొమ్మాది, మారికవలస, ఆనందపురం, భీమిలి, బోయిపాలెం, గంభీరం, తగరపు వలస ప్రాంతాల్లో భూముల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగాయి. దీంతో రియల్ దందాలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం మొదలు కబ్జాలు, ల్యాండ్ పూలింగ్ వంటి కార్యకలాపాలకు తెగపడుతున్నారు. ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టడం లేదంటున్నారు అధికారులు. ఇప్పుడు గంగారావు కూడా ఓ భూమి విషయంలో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. లంచం ఇవ్వాలని చూశాడు, కానీ పని కాలేదు. చివరకు ఎంఆర్ఓకు ఎన్నికల నేపథ్యంలో పక్క జిల్లాకు బదిలీ అయ్యింది. ఇది తెలుసుకున్న రియల్టర్ ఇక లాభం లేదని నేరుగా ఎంఆర్ఓ ఇంటికి వెళ్లి కిందికి పిలిచి తనతో పాటు తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో తల పగలగొట్టి చంపేశాడు. ఆ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఈ ఘటన విశాఖలో తీవ్ర కలకలం రేపింది. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా ఎంపీ కుటుంబాన్నే ఓ రియల్టర్ ముఠా కిడ్నాప్కు గురి చేసింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు సన్నిహితుడిని కూడా కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా 3 రోజుల పాటు నగరంలోనే పోలీసుల కళ్లు కప్పి తిప్పారు.
ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పుకొస్తున్నా నగరంలో క్రైమ్ రేటును మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న సాగర నగరంలో ఇలాంటి ఘటన జరగడంతో జనాల్లో ఆందోళన మొదలయ్యింది. దీంతో ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు ప్రారంభించారు. స్వయంగా సిపి త్రివిక్రమ్ వర్మ రంగంలోకి దిగారు. విశాఖలో రౌడీ షీటర్లపై నిఘా పెంచారు. ప్రధానంగా నగరంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు నిర్వహిస్తున్న రౌడీ షీటర్లు, గ్యాంగులపై ఫోకస్ పెట్టారు. అయినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల కుటుంబాలు, ప్రభుత్వ అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య జనం పరిస్థితి ఏమిటని విశాఖ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన నేరగాడు హేమంత్ అంతకు ముందు కూడా ఇలాంటి దందాలే చేశాడు. భీమిలి అగ్రహారానికి చెందిన పాసి రామకృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూడా కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. నగరంలో ఇటువంటి ఘటనలు పదుల సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. పిఎంపాలెం, భీమిలి, ఆనందపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు తహసీల్దార్ రమణయ్య హత్యతో విశాఖలో మకాం వేసిన రియల్ మాఫియా ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి తెలిసిందే. ఏకంగా మండల స్థాయి మెజిస్ట్రేట్ అధికారి హత్యకు గురి కావడంతో రెవెన్యూ ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. భూ వివాదాలు ఉన్న మండలాలతో పాటు అన్ని చోట్ల తహసీల్దార్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దేనికోసం జరిగింది, వీటన్నిటికీ సమాధానాలు ఇంకా స్పష్టంగా లేవు. నిందితుడిగా భావించి రిమాండ్కు తరలించిన గంగారావుకు సంబంధించి పోలీసులు తిరిగి కస్టడీ పిటిషన్ వేయలేదు. కస్టడీకి తీసుకుంటేనే ఆ నేరం వెనక ఉన్న గుట్టు వీడే అవకాశం ఉండేది. తహసీల్దార్ రమణయ్యకు నిందితుడికి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయి? కన్వెయన్స్ డీడ్ వ్యవహారమే కారణమా? ఇంకేమైనా ఉన్నాయా? ప్రైవేట్ కంపెనీతో డీల్లో భాగంగానే నిందితుడు దళారీగా వ్యవహరించారా? తెర వెనక ఉండి గంగారావుని ఉసిగొల్పిన వారెవరు? ఇలా ఎన్నో అనుమానాలకు జవాబులు బయటికి రాకుండానే నిందితుడిని రిమాండ్కు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు విశాఖ నగరాన్ని కాదు, రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడేలా చేసిన తహసీల్దారు రమణయ్య హత్య కేసులో మాత్రం నిందితుడిని కస్టడీకి తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కస్టడీ గురించి సంబంధిత విచారణ అధికారులను వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి కస్టడీకి సంబంధించి ఆదేశాలు రాలేదని, అందుకే పిటిషన్ వెయ్యలేదని చెప్తున్నారు. హత్య కేసులో నిందితుడు మురారీకి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. విశాఖలో ఈ స్థాయిలో నేరాలు జరుగుతుంటే ప్రత్యేక పోలీసు విభాగాలు ఏం చేస్తున్నాయనేది నగరవాసుల నుండి వినిపిస్తున్న ప్రశ్న. నేరగాళ్ల దుమ్ము దులిపేందుకున్న స్పెషల్ బ్రాంచ్లు, ఇంటెలిజెన్స్ విభాగాలు ఉనికిని కోల్పోతున్నాయా? సమాచార సేకరణలో విఫలమవుతున్నాయా? భూ కబ్జాలు, వివాదాలను సిబ్బంది పట్టించుకోవడం లేదా? గతేడాది జూన్ 29న విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపార గొడవల్లో శ్రీనివాస్, లోవ లక్ష్మి అనే దంపతులు కిడ్నాప్కు గురయ్యారు. కిడ్నాపర్లు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. విశాఖలో దాదాపు ప్రతిరోజు భూ కబ్జాలు, దానికి సంబంధించిన బాధితులు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, దాంతోపాటు పార్టీలకు సంబంధం లేకుండా పలువురు నేతలు, వారి అనుచరుల పేర్లు ఈ భూ వివాదాల్లో వినిపిస్తుండటంతో విశాఖలో ఏదో జరుగుతోందనే ఆందోళన స్థానికుల్లో మొదలయ్యింది. నగరంలో జరిగే చాలా నేరాల్లో ప్రధాన కారణం భూ వివాదమే అవుతోంది. కొందరు రాజకీయ నాయకులు, బడాబాబులు వివాదాస్పద భూముల విషయంలో తలదూర్చి వాటిని సెటిల్ చేసేందుకు రౌడీ షీటర్లు, గ్యాంగులను ప్రోత్సహిస్తున్నారు. వారే తర్వాత రోజుల్లో నేరాలకు పాల్పడితే మళ్లీ ఈ రాజకీయ నాయకులు, పెద్ద మనుషులే వారికి రక్షణగా నిలబడుతున్నారు. ఇలా రౌడీ షీటర్లు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసేవారే కాకుండా రకరకాలైన గ్యాంగుల పేరుతో ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. వివిధ పేర్లతో ఉన్న ఈ గ్యాంగుల్లో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవి కూడా ఉంటున్నాయని చెప్పారు. హైపర్ బాయ్స్, దండుపాళ్యం, 3 స్టార్ గ్యాంగ్, కాసిం గ్యాంగ్, చిట్టిమాము గ్యాంగ్ అంటూ వివిధ పేర్లతో ఉన్న గ్యాంగులు విశాఖలో నేరాలకు పాల్పడుతున్నాయి. వీటిలో హైపర్ బాయ్స్ అనే గ్యాంగ్ సోషల్ మీడియాలో కత్తులు పట్టుకుని ఉన్న తమ ఫోటోలు పెట్టుకుని మరీ ప్రచారం చేసుకుంది. వీరితో పాటు బీహార్ చైన్ స్నాచర్స్, వెస్ట్ బెంగాల్ ఫేక్ నోట్ ముఠా, ఒడిశా హౌస్ బ్రేకర్స్, జార్ఖండ్ కిడ్నాపర్స్, కర్ణాటక హిట్మెన్స్, హర్యానా గ్యాంగ్, ఒడిశా గ్రూప్స్ వంటివి ఉండనే ఉన్నాయి. మరోపక్క 2023లో నగరంలో పెరిగిన గన్ లైసెన్స్ దరఖాస్తుల సంఖ్య కూడా ఆందోళనకు గురి చేసే అంశమే. విశాఖలో అనధికారికంగా లైసెన్స్ ఉన్న గన్స్ గతంలో 620 ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 దరఖాస్తులు గన్ లైసెన్స్ కోసం వచ్చాయి. విశాఖ నగరంలో క్రమంగా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. నగరంలో 350 నుంచి 400 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. 2021లో నగరంలో 38 హత్యలు, 2022లో 39, 2023లో 34 హత్యలు జరిగాయి. దేశ హోంమంత్రి విశాఖపై అంత సీరియస్ కామెంట్ చేశారంటేనే ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
విశాఖ పరిపాలనా రాజధాని అని చెప్పినప్పటి నుంచి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయి. వివాదాస్పద స్థలాల్లో పాగా వేసి బలవంతంగా లాక్కొన్న ఘటనలు ఎన్నో. విశాఖలో అధికారం, పరపతి, ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నవారికే భద్రత లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక విశాఖలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే పోలీస్ అధికారి స్వర్ణలత కేసు ఒక సెన్సేషన్ గా మారింది. 2000 నోట్ల స్కామ్లో ఆర్ఐ స్వర్ణలత కేసులో చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మారాయి. స్వర్ణలత అప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైర్ బ్రాండ్, పోలీస్ అధికారుల సంఘానికి ఉపాధ్యక్షురాలు. కానీ ఒకే ఒక సంఘటన ఆమె జీవితాన్ని కుదిపేసింది. ఈమె ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్టు తేలింది. ఈ వ్యవహారం పోలీస్ శాఖలో సంచలనం సృష్టించింది. విశాఖపట్నంలో కలకలం సృష్టించిన 2000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో తీగలాగితే సీఐ స్వర్ణలత డొంక బయటకొచ్చింది. అంతకుముందు విశాఖలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్పీ మధు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధ్య ఉన్న భూ వివాదం సంచలనంగా మారింది. బక్కన్నపాలెంలోని సర్వే నంబర్ 90/1Pలో ఉన్న తన భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన కంపెనీ ప్రతినిధులు కబ్జా చేశారని ఆరోపించారు స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ మధు. ఇక నగరంలో జరుగుతున్న నేరాలపై పోలీస్ శాఖ ఏం చేస్తుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నగరంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో 80% ల్యాండ్, భూ కబ్జాలకు సంబంధించే కేసులు వస్తున్నాయి. కానీ వరుస ఘటనలు పోలీసుల నిఘా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తహసీల్దార్ హత్యకు సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి నిఘా వ్యవస్థ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుండాలి. అందుకోసం అంతర్గతంగా ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచ్ ని ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా ఇంటెలిజెన్స్ విభాగం సేవలను వాడుకుంటుంది. ఈ విభాగాలు భూ వివాదాలు, సెటిల్మెంట్లు, రౌడీ షీటర్ల ఆగడాలు, అక్రమ వ్యాపారాలు, అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే వ్యవహారాలు, అధికారులు, సిబ్బంది పనితీరు, రాజకీయ నేతల కదలికలతో పాటు రాజకీయంగా జరిగే మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు తమ పై అధికారులకు నివేదిక రూపంలో అందజేయాలి. కానీ కాలక్రమేణా ఆ 2 విభాగాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న వారిలో కొంతమందిని మినహాయిస్తే మిగిలిన వారంతా మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే విశాఖ నగరానికి రియల్ ఎస్టేట్ నేరాల సమస్య పెరిగిందనే అంశం స్పష్టంగా కనిపిస్తుంది. భూముల రేట్లు ఎక్కడ పెరిగినా రియల్ దందా ఊపందుకోవడంతో పాటు నేరాలు పెరగటం కనిపిస్తోంది. హైదరాబాద్ అయినా, విశాఖ అయినా దీనికి అతీతం కాదు. పరిపాలనా రాజధాని విశాఖ అవుతుందనే సందర్భంలో భూముల రేట్లు ఆకాశానంటడం, వెనువెంటనే రియల్ ఎస్టేట్ ముఠాలు ఇతర ప్రాంతాల నుండి దిగబడి నేరాలకు పాల్పడటం క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు ఈ వ్యవహారాలపై సీరియస్గా దృష్టి పెట్టి విశాఖ నగర ప్రశాంతతను కాపాడాల్సిన అవసరం ఉంది.